హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రప్పల్లి. సక్సెస్ మీట్ అయిపోయింది. ఇంకా టైం వచ్చేసింది. సూపర్ సక్సెస్ కొట్టేసాం. రేటింగ్లు 1.75 ఉన్నా మాకు అనవసరం. అసలు సినిమాలో టికెట్లు తెగపోయినా మాకు అనవసరం. అసలు ఎవ్వడు సినిమా చూడకపోయినా మాకు అవసరం. మాకు మాత్రం రేటింగ్లతో సంబంధం లేదు. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేదు. సినిమాకి వెళ్ళి డోర్లు తీయండి రా బాబు పారిపోతాం అని అడిగే వాళ్ళ గురించి మాకు సంబంధం లేదు. హరిహర వీరమల్లు సినిమాను చూసి తలనొప్పి వచ్చి జెండు బాంబు పోసుకున్నా మాకు అవసరం లేదు. హరిహర వీరమల్లు సినిమా చూసిన తర్వాత కనీసం 700 రూపాయలు ఖర్చు పెట్టామని బాధపడుతున్న ప్రజల గురించి కూడా మాకు సంబంధం లేదు. అసలు మేము దేశానికి వెన్నెముగా అన్నం పెట్టే రైతు, మామిడి రైతుకు 4 రూపాయలకి కేజీ అమ్ముతూ ఉంటే ఇక్కడ 700 రూపాయలు టికెట్ పెట్టి ఉత్సాహాలు సంబరాలు చేసుకున్నాము. అయినా మా బతుకులకు సిగ్గు రాదు. మేము రాజకీయాల్లో ఉన్నా మాకు సిగ్గు రాదు, సినిమా ఇండస్ట్రీలో మాకు సిగ్గు రాదు. మాది అటర్ ఫ్లాప్ అయిపోయినా కూడా సూపర్ సక్సెస్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడంట హరిహర వీరమల్లు సూపర్ డూపర్ సక్సెస్ అయిందంట. ఈ రోజు సాయంత్రం గ్రాండ్ సక్సెస్ మీట్ అనేది జరగబోతుందంట. ఈరోజు సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ లో. నిజంగా గ్రాండ్ సక్సెస్ మీటా? ఎక్కడ సార్, ఎక్కడ? మీరు కూడా గతంలో గేమ్ చేంజర్ అని ఫేక్ బోర్డులు వేసుకుని ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నట్టు వేసుకుంటారు. మీరు కూడా ప్రజలకు తెలిసిపోతుంది సార్. ఈ మధ్య అంత పిచ్చోళ్ళు ఎవడో లేడు. ఇంటర్నేషనల్ వైడ్ హరిహర వీరమల్లు డిజాస్టర్ అని పబ్లిక్ టాక్స్, రివ్యూస్, రేటింగ్స్ అన్ని చెప్తూ ఉంటే అసలు మీరు వచ్చేసి దాన్ని సూపర్ గ్రాండ్ సక్సెస్ లా సెలబ్రేట్ చేసుకుంటా అంటే ఎవరు నమ్ముతాడు సార్? తప్పు కదా, అలా చేయకూడదు కదా. సినిమా హిట్ అయితే హిట్ అని చెప్పాలి, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని చెప్పాలి. గ్రాఫిక్స్ దగ్గర నుంచి, యాక్టింగ్ దగ్గర నుంచి A to Z ఏజ్ తో సహా మొత్తం చెప్తూ ఉన్నారు సినిమా చూసిన వాళ్ళు. ఇది భయంకరమైన మూవీ అని చెప్తూ ఉన్నారు. చచ్చిపోతున్నాం రా బాబు లోపల ఏం మాట్లాడలేక. మీ ఫ్యాన్సే మొహాలకు గుడ్లు కప్పుకొని ఏదో వ్యభిచార గృహాల్లోంచి బయటకు వచ్చినట్టు వస్తున్నారు. మాట్లాడటానికి కూడా మైక్ ఇచ్చినా కూడా ఎవడం మాట్లాడలేని సిచ్యువేషన్. అబద్ధం ఎక్కడ చెప్పాలో అని. అటువంటి సినిమా అంటే సూపర్ డూపర్ సక్సెస్ అయిందంటూ ప్రెస్ మీట్లు జరుపుకుంటారంట పిల్ల సైనికులు, అదేవిధంగా మన పెద్ద సైనికులు కలిసి. ఎవరికి చెప్పకండి సార్ సక్సెస్ అని, ఓతారు నోట్లో. ఎందుకంటే మీకు తెలుసు, అన్నీ తెలుసు, అయినా కూడా సక్సెస్ అని ఫీల్ అవ్వాలి మీరు. అంతే కదా. ప్రొడ్యూసర్ సంకనాగిపోయినా కూడా సక్సెస్ మీట్లు చేయాలి, వాడితో మళ్ళీ డబ్బులు పెట్టించాలి. ఎందుకంటే ఇప్పుడు ద గ్రేట్ పవన్ కళ్యాణ్ మూవీ 7 సంవత్సరాల తర్వాత వచ్చిన మూవీ అటర్ ఫ్లాప్ అయిందంటే మరి తట్టుకోలేరేమో. వాస్తవానికి దగ్గరగా ఉండండి సార్. ఇప్పుడు ఫ్లాప్ అయితే ఏమవుతుంది? నెక్స్ట్ ఓజీ ఉంది, అది గ్రాండ్ సక్సెస్ అవ్వచ్చేమో. నెక్స్ట్ ఇంకొక ఉస్తాద్ గబ్బర్ సింగ్ ఏదో ఉంది, అది సూపర్ సక్సెస్ అవ్వచ్చేమో. ఎన్నో అవకాశాలు ఉన్నాయి మీకు. ఇంకా చేతిలో 2 సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మూవీస్. ఓజీ ట్రైలర్ చూస్తేనే పిచ్చెక్కిపోతుంది జనాలకి, అంత మంచి సినిమా అనిపిస్తుంది. ఇది ఎలాగో ఫస్ట్ నుంచి ట్రైలర్ నుంచి హరిహర వీరమల్లి పైన అందరికీ డౌట్ లేదు. ఎందుకంటే క్వాలిటీ లేదు, గ్రాఫిక్స్ వరస్ట్, అది సాంగ్స్ అయితే ఏది వరస్ట్ సాంగ్స్ లా అనిపించినాయి. ఫస్ట్ ఇంప్రెషన్ చండాలంగా ఉంది హరిహర వీరమల్లికి. అటువంటి మూవీ ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయిందని జెన్యున్ గా ఒప్పుకోండి. అంతేగాని సక్సెస్ మీట్లు గ్రాండ్ సక్సెస్ పెట్టి మీ పరువు మీరు తీసుకోకండి. ఓజీకి సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అప్పుడు మీరు ఓజీకి పెట్టండి సార్. ఎవరి డబ్బులన్నీ మిగులుతాయి. కొన్నా ప్రొడ్యూసర్ ఇంకా నాకి సాగు నొక్కండి. సక్సెస్ మీట్ అంటే సక్సెస్ మీట్ ఏం నిజంగా సక్సెస్ అయిందా? గ్రేట్ అని రావడం 1.75 రేటింగ్ సార్. ఇంకా సక్సెస్ మీట్ చేసుకుంటారా సిగ్గు లేకుండా మీరు వెళ్ళి? రివ్యూవర్స్ ఒక్కడు కూడా పాజిటివ్ రివ్యూ లేదు సార్. సెకండ్ హాఫ్ లో తలకాయ నొప్పి జెండు బాంబు రాసుకుని కూర్చుంటున్నారంట. అటువంటి సినిమాకి సక్సెస్ మీట్లు చేస్తే పరుగు పోయింది సార్. గేమ్ చేంజర్ కూడా అలాగే చేశారు. ఫేక్ కలెక్షన్ చేసి సక్సెస్ మీట్లు చేసి అన్ని చేసి చివరికి దిల్ రాజు వచ్చి బయటికి నాకు సంబంధం లేదా ఏం చెప్పాడు. అట్లా మళ్ళీ చేసుకుంటే చండాలంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.